Hello, future officers. Welcome back to the most trusted platform for APPSC preparation, our very own Sky Academy. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్ సిరీస్లో మరో చాలా ముఖ్యమైన మరియు అత్యంత ఆసక్తికరమైన పార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది మన ఏపీ స్కీమ్స్ పార్ట్ 4 వీడియో. ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, సచివాలయం, పంచాయత్ సెక్రటరీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీపీఎస్సీ పరీక్షల్లో వచ్చే ప్రతి చిన్న పాయింట్ని డీప్లీ అనలైజ్ చేసి ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ లేదా ప్రభుత్వ పథకాలు అనే టాపిక్ నుంచి ప్రతి ఎగ్జామ్లో కనీసం 5 నుంచి 10 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఏ పాయింట్ ఏ చిన్న డీటెయిల్ని మిస్ అవ్వకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట వెనుక ఒక మార్కు దాగి ఉంటుంది. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే 3 మేజర్ స్కీమ్స్ ఏంటంటే, ఒకటి ఏపీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, రెండవది వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరియు మూడవది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా అమలు చేస్తున్న స్వామిత్వ స్కీమ్. ఈ 3 స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రజలకు చాలా అవసరమైనవి మరియు రాబోయే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో గ్యారంటీగా అడిగే ఛాన్స్ ఉన్నవి. మనం ప్రతి స్కీమ్ బ్యాక్గ్రౌండ్, ఫీచర్స్, అర్హతలు, లాభాలు మరియు ఎగ్జామ్లో ఎలాంటి ట్రాప్ క్వశ్చన్స్ వస్తాయి, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అనే విషయాలను ఇన్డెప్త్గా నేర్చుకుందాం. మనం మొదలు పెడదామా? మెమరీ హింట్స్ కొన్ని బాగా సిల్లీగా అనిపిస్తాయి. ఇంత సింపుల్ లైన్ గుర్తుంటుంది కదా, హింట్ అవసరమా అని అనిపిస్తుంది. బట్ ఎగ్జామ్ టెన్షన్లో చాలా సింపుల్ థింగ్ కూడా మర్చిపోతాం. సో ట్రై టు లెర్న్ అండ్ లిజన్ ఈచ్ టిప్ ఇన్ క్లాస్. అండ్ హింట్ ఫన్నీగా ఉంటేనే మెమరీలో లాక్ అవుతుంది. సో పాయింట్స్ నోట్ చేసుకుంటూ క్లాస్ వినడానికి ట్రై చేయండి. మొదటి స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. అదే ఏపీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగంలో ఒక భారీ విప్లవం తీసుకురావడానికి, పేద మరియు మధ్యతరగతి వర్గాలకు ఒక భరోసా ఇవ్వడానికి ఈ పథకాన్ని రీసెంట్గా అనౌన్స్ చేసింది. మనందరికీ తెలిసిందే, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఒకప్పుడు ఏ చిన్న జబ్బు వచ్చినా లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. అందుకే పేద మరియు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందించడానికి ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఏంటంటే 25 లక్షలు. అవును, ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా 25 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజ్ అందుతుంది. ఈ కవరేజ్ లిమిట్ 25 లక్షలు కదా. ఇక్కడ 25 అనగానే 2 అండ్ 5 కదా. 2 అంటే 2 కాబట్టి 2 చేతులు అని, 5 అంటే 5 కాబట్టి 5 వేళ్ళు అని సౌండ్ అబ్జర్వ్ చేయండి. ఎవరైనా పేదవాడు హాస్పిటల్లో జబ్బుతో ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ ఒక తల్లిలాగా తమ 2 చేతులకి ఉన్న 5 వేళ్ళు పూర్తిగా చాచి సహాయం చేస్తుంది అని ఒక ఎమోషనల్ స్టోరీ ఇమాజిన్ చేసుకోండి. 2 చేతులతో 5 వేళ్ళు చాచి ఆదుకోవడం అంటే 25 లక్షలు. సో ఒక చిన్న అనౌన్స్మెంట్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోసం మన స్కై అకాడమీలో రుద్ర బ్యాచ్ స్టార్ట్ అయింది. ఫర్ 999 మీకు ఆల్ సబ్జెక్ట్స్ వీడియోస్ విత్ మెమరీ హింట్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్, క్విజెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైలీ గైడెన్స్ త్రూ ప్రైవేట్ 1-to-1 టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇందులోనే దొరుకుతుంది. డైలీ గైడెన్స్లో మీకు మార్నింగ్ షెడ్యూల్ వస్తుంది, ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్లో. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. ఇది ఇంతకు ముందున్న ఆరోగ్యశ్రీ కంటే చాలా పెద్ద స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మరియు స్టేట్ గవర్నమెంట్కి చెందిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకాలను కలిపి ఒక సమగ్రమైన ఇంటిగ్రేటెడ్ ఆరోగ్య భద్రతా వ్యవస్థగా రూపొందించారు. ఈ స్కీమ్ 2026 ఏప్రిల్ 1 నుంచి అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ లాంచ్ డేట్ ఎప్పటికీ గుర్తుండిపోవడానికి, ఏప్రిల్ 1 కదా. ఏప్రిల్ 1 అనగానే ఏప్రిల్ ఫూల్స్ లాగా సౌండ్ వస్తుంది కదా. పేదవాళ్ళ ఆరోగ్యంతో పాలిటిక్స్లో లాగా ఏప్రిల్ ఫూల్స్ చేయకుండా గవర్నమెంట్ నిజమైన హెల్త్ స్కీమ్ని ఇచ్చి ఆదుకుంది అని మీ లైఫ్తో రిలేట్ చేసుకోండి. ఏప్రిల్ ఫూల్స్ చేయకుండా స్కీమ్ ఇవ్వడం అంటే ఏప్రిల్ 1 ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో ఎప్పుడు డేట్స్ అండ్ ఇయర్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. ఎగ్జామ్లో ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని అడిగితే ఖచ్చితంగా ఏప్రిల్ 1, 2026 అని ఆన్సర్ చేయాలి. ఈ స్కీమ్ వల్ల మొత్తం రాష్ట్రంలోని 1.63 crores అంటే 1,63,00,000 కుటుంబాలు డైరెక్ట్గా లబ్ధి పొందనున్నాయి. ఇందులో 1.43 crores బీపీఎల్ కుటుంబాలుంటే సుమారు 20 lakhs మధ్యతరగతి కుటుంబాలు అంటే ఏపీఎల్ వాళ్ళు కూడా కవర్ అవుతున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే, మొదటిసారిగా ఏపీఎల్ కుటుంబాలను అంటే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారిని కూడా ఒక ప్రభుత్వ హెల్త్ స్కీమ్‌లో చేర్చడం ఇదే ప్రథమం. కాబట్టి ఈ పాయింట్‌ని మీరు బాగా నోట్ చేసుకోండి. ఏపీఎల్ వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇచ్చారో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఏపీఎల్ అనగానే యాపిల్ పండులాగా సౌండ్ వస్తుంది కదా. ఇప్పటివరకు కేవలం బీపీఎల్ వాళ్ళకే ప్రభుత్వ పథకాలు దొరికేవి. కానీ అనారోగ్యం వస్తే మధ్యతరగతి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఒక యాపిల్ పండు ఇచ్చి హెల్త్ కేర్‌లోకి సగౌరవంగా ఆహ్వానించింది అని ఫన్నీగా ఇమాజిన్ చేసుకోండి. హెల్త్ కోసం యాపిల్ ఇచ్చారు. అంటే ఏపీఎల్ వాళ్ళకి అవకాశం.
స్టేట్మెంట్ క్వెషన్స్‌లో ఇది కేవలం బీపీఎల్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని ఇస్తారు. అప్పుడు మీరు ఆ స్టేట్మెంట్‌ని రాంగ్ అని గుర్తించాలి. ఈ స్కీమ్ కింద మొత్తం ఎన్ని మెడికల్ ప్రొసీజర్స్ లేదా ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసా? ఏకంగా 3257 వైద్య సేవలు ఈ ఇన్స్యూరెన్స్ కవరేజ్‌లోకొస్తాయి. గతంలో ఉన్న లిమిటెడ్ సేవల స్థానంలో ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో చికిత్సలను కవర్ చేయడం చాలా గొప్ప విషయం. అందులో 324 ప్రత్యేక చికిత్సలు కూడా ఉన్నాయి. ఇది ఒక హైబ్రిడ్ మోడల్ ఇన్స్యూరెన్స్ అని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. హైబ్రిడ్ మోడల్ కాన్సెప్ట్‌ని ఈజీగా మైండ్‌లో ఫిక్స్ చేసుకోవడానికి, హైబ్రిడ్ కారు అంటే పెట్రోల్ మరియు బ్యాటరీ అనే 2 రకాలుగా నడుస్తుంది గదా! అలాగే ఈ స్కీమ్‌లో పేదలకు ట్రీట్మెంట్ ఆగిపోకుండా మొదట సగం ఇన్స్యూరెన్స్ వాళ్ళు, ఆ తర్వాత మిగతా సగం ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు. ఇలా ఇద్దరూ కలిసి ఒక హైబ్రిడ్ కార్ లాగా స్మూత్‌గా నడిపిస్తారు అని మీ రెగ్యులర్. లైఫ్ ఎగ్జాంపుల్‌తో లాక్ చేసుకోండి. ఇద్దరూ కలిసి నడిపితే అది హైబ్రిడ్. హైబ్రిడ్ మోడల్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది అన్న డౌట్ మీకు రావచ్చు. వినండి. మొదటి 2.5 లాక్స్ వరకు అంటే 2.5 లక్షల వరకు అయ్యే ఖర్చును బీమా సంస్థలు అంటే ఇన్స్యూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. ఆ పైన 2.5 లాక్స్ నుంచి 25 లక్షల వరకు ఎంత ఖర్చయినా సరే దాన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ స్వయంగా నిర్వహిస్తుంది. ఎగ్జామ్‌లో ఈ హైబ్రిడ్ మోడల్ ఎలా పనిచేస్తుంది అని స్టేట్మెంట్ రూపంలో క్వెషన్ రావచ్చు. కాబట్టి ఇది క్రిస్టల్ క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా 2493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో అంటే కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనే కాకుండా కార్పొరేట్ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ రెండింటిలోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అత్యవసర చికిత్సలు అంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు పేషెంట్ ప్రాణాలు కాపాడటం కోసం కేవలం 6 అవర్స్ అంటే 6 గంటల్లోపు ప్రీ ఎథరైజేషన్ అనుమతి ఇచ్చే విధంగా ఒక ఫాస్ట్ ట్రాక్ అద్భుతమైన వ్యవస్థను ప్రభుత్వం రూపొందించింది. అదనంగా రాష్ట్రంలో మెరుగైన వైద్య సదుపాయాలను ప్రజల చెంతకు తీసుకురావడం కోసం పీపీపీ మోడల్‌లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ విధానంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంది. ఇదంతా హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసే ప్లాన్‌లో భాగమే. బీపీఎల్ వాళ్లకు పూర్తి 25 లక్షల వరకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా అందుబాటులో ఉంటే, ఏపీఎల్ వాళ్లకు మొదటి 2.5 లాక్స్ కవరేజ్ లభిస్తుంది. దీనికి పౌరులు ఎలాంటి స్పెషల్ ఆన్‌లైన్ అప్లికేషన్ లేదా ఫార్మ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ గుర్తింపు పొందినయే నెట్వర్క్ హాస్పిటల్‌కి వెళ్ళినా సరే నేరుగా అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది పూర్తిగా క్యాష్‌లెస్ సిస్టమ్. కాబట్టి చేతిలోంచి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. ఈ స్కీమ్ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుంటే భారీ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందడం, ఫాస్ట్ అప్రూవల్స్ రావడం చాలా పాజిటివ్ పాయింట్స్. కానీ ఇనీషియల్‌గా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక చాలా భారీ స్థాయిలో రాష్ట్రం మొత్తం తీసుకువచ్చిన గేమ్ చేంజర్ స్కీమ్ కాబట్టి ఈ నంబర్సు, అమౌంట్స్ అన్నీ క్లియర్‌గా నేర్చుకోండి. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మన రెండవ ముఖ్యమైన స్కీమ్‌లోకి వెళ్దాం. అదే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్. దీనినే మనం సింపుల్‌గా డబ్ల్యూజేహెచ్ఎస్ అని కూడా అంటాము. ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం రాష్ట్రంలో రేయింబవళ్లు కష్టపడుతూ వార్తలు సేకరించే ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు, ఏ సంస్థకు పరిమితం కాకుండా పనిచేసే ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు మరియు పదవీ విరమణ చేసిన వెటరన్ జర్నలిస్టులకు పూర్తి నగదు రహిత వైద్య సేవలు అంటే క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అందించడం. అసలు ఈ స్కీమ్ హిస్టరీ ఏంటి? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 2015లోనే. దీన్ని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో లాంచ్ చేశారు. అయితే ఇది పాత స్కీమ్ గదా! ఇప్పుడు మనం ఎందుకు కరెంట్ అఫైర్స్‌లో చదువుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. దానికి కారణం ఏంటంటే 2026 మరియు 27 ఆర్థిక సంవత్సరానికి అంటే ఫైనాన్షియల్ ఇయర్‌కి ఈ పథకాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం రీసెంట్‌గా ఒక కొత్త జీవో విడుదల చేసింది. ఆ జీవో నంబర్ ఏంటి అంటే జీవో ఎంఎస్ నంబర్ 43. ఈ జీవో నంబర్ 43ని ఈజీగా మైండ్‌లో లాక్ చేసుకోవడానికి 40లో 4 అంటే 4 దిక్కులు అని, 3 అంటే 3 అని సౌండ్ వస్తుంది కదా! జర్నలిస్టులు ఎప్పుడు ఏ టైంలో అయినా 4 దిక్కుల్లో తిరిగి వార్తలు కవర్ చేస్తారు కదా! ఆ తిరిగే టైంలో వాళ్ళ హెల్త్ అండ్ మూడ్ బావుంటేనే కరెక్ట్ న్యూస్ వస్తుంది అని. వాళ్ళ కోసమే ఈ 43 జీవో తెచ్చారు అని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసుకోండి. 4 దిక్కులు తిరిగే జర్నలిస్ట్ మూడ్ అంటే 43. మరియు ఆ జీవో రిలీజ్ అయిన తేదీ ఏప్రిల్ 10, 2026. ఈ జీవోని ఎవరు జారీ చేశారంటే రాష్ట్ర ఆరోగ్య మరియు వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ సెక్రటరీగా ఉన్న సౌరభ్ గౌర్ గారు జారీ చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి హై స్టాండర్డ్ ఎగ్జామ్స్‌లో డైరెక్ట్‌గా జీవో నంబర్స్ మరియు ఇష్యూ చేసిన డేట్స్ అడిగే ట్రెండ్ ఉంది. కాబట్టి 43 అనే జీవో నంబర్‌ని మీ మైండ్‌లో స్ట్రాంగ్‌గా ఫిక్స్ చేసుకోండి. ఈ స్కీమ్ పొడిగింపు ఏప్రిల్ 1, 2026 నుండి మార్చి 31, 2027 వరకు ఎగ్జాక్ట్‌గా ఒక సంవత్సరం పాటు వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద వచ్చే స్పెసిఫిక్ బెనిఫిట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇన్ పేషెంట్ చికిత్స అంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే ఆ చికిత్స పూర్తిగా క్యాష్‌లెస్‌గా ఉంటుంది. సర్జరీ లేదా ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పేషెంట్స్‌కి మెడిసిన్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు కాకుండా 10 డేస్ వరకు మందులు ఉచితంగా ఇస్తారు. ఇంకా ఏదైనా ఫాలో అప్ సేవలు అంటే డాక్టర్ కన్సల్టేషన్ లేదా రివ్యూ,
చెకప్స్ అవసరమైతే 30 డేస్ వరకు అవి కూడా ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులకు అంటే క్రానిక్ డిసీజెస్‌కైతే ఏకంగా 1 ఇయర్ పాటు ఫాలో అప్ ప్యాకేజీలు అందిస్తారు. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఈహెచ్ఎస్ తరహాలోనే ఎగ్జాక్ట్‌గా అమలు చేయబడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, స్కీమ్ కేవలం జర్నలిస్ట్‌కి మాత్రమే సొంతం కాదు. వారి కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో వర్తిస్తుంది. అంటే జర్నలిస్ట్ యొక్క జీవిత భాగస్వామి, పిల్లలు మరియు వారిపై ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులు అందరూ ఈ హెల్త్ స్కీమ్ కింద కవర్ అవుతారు. ఇక్కడే ఏపీపీఎస్సీ పేపర్ సెట్టర్స్ ఒక మంచి ట్రాప్ క్వెషన్ సెట్ చేయొచ్చు. అదేంటంటే డిపెండెంట్ పిల్లల ఏజ్ లిమిట్ ఎంత అని అడగొచ్చు. బాగా వినండి. నిరుద్యోగ కుమారులు అంటే ఎంప్లాయిడ్ సన్స్ అయితే వారి వయస్సు 25 ఇయర్స్ లోపు ఉండాలి. ఒకవేళ వివాహం కాని కుమార్తెలు అంటే అన్‌మ్యారీడ్ డాటర్స్ అయితే వారికి ఎలాంటి వయోపరిమితి లేకుండా, ఏజ్‌తో సంబంధం లేకుండా అర్హులే. డిపెండెన్స్ ఏజ్ లిమిట్‌లో కూతుర్లకి ఎలాంటి లిమిట్ లేదు గానీ, కొడుకులకి మాత్రం 25 ఇయర్స్ లిమిట్ ఎందుకు పెట్టారో రిలేట్ చేసుకోండి. ఇక్కడ 25లో 2 అంటే 2 చేతులు. 5 అంటే 5 వేళ్ళు గదా! అబ్బాయిలు పెద్దయ్యాక ఇంట్లో కూర్చోకుండా తమ 2 చేతులతో 5 వేళ్ళు ఉపయోగించి కష్టపడి పనిచేసి లైఫ్‌లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశ్యంతోనే గవర్నమెంట్ కొడుకులకి మాత్రమే 25 ఇయర్స్ వరకు కట్ ఆఫ్ పెట్టింది అని లైఫ్ స్టైల్‌తో కనెక్ట్ చేసుకోండి. 2 చేతులతో 5 వేళ్ళతో కష్టపడాలి. అంటే 25. ఈ పాయింట్ చాలా క్రూషియల్. ఎగ్జామ్‌లో కన్‌ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉన్న ఏరియా ఇది. దీనికి అర్హత పొందాలంటే జర్నలిస్ట్‌లకు ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి అక్రిడిటేషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అర్హులైన వాళ్లకు ఒక ఎలిజిబిలిటీ కార్డ్ అంటే హెల్త్ కార్డ్ జారీ చేస్తారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే ఆ కార్డ్ చూపించి లేదా ఆ కార్డ్ నంబర్ చెప్పి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నెట్వర్క్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందవచ్చు. దీనికోసం వేరే స్పెషల్ అప్లికేషన్. ప్రాసెస్ ఏమీ ఉండదు. డేటాబేస్‌లో ఉన్న వారికి ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. దీనివల్ల జర్నలిస్ట్‌లకు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో కూడా అత్యుత్తమ నాణ్యమైన చికిత్స అందుతుంది అని చెప్పవచ్చు. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసి మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన మూడవ మరియు ఆఖరి స్కీమ్ అయిన స్వామిత్వ స్కీమ్ గురించి డీప్‌గా అనలైజ్ చేద్దాం. స్వామిత్వ అంటే ఒక అబ్రివియేషన్. దీని ఫుల్ ఫార్మ్ ఖచ్చితంగా ప్రతి అభ్యర్థికి నోటికొచ్చేసి ఉండాలి. ఈ స్వామిత్వ ఫుల్ ఫార్మ్‌ని దాని ఉద్దేశ్యంతో కనెక్ట్ చేయడానికి. స్వామిత్వలో స్వామి అంటే దేవుడు అని సౌండ్ వస్తుంది గదా! గ్రామాల్లో భూమి తగాదాలు లేకుండా ఉండటానికి ఆకాశం నుంచి ఒక స్వామి కాపాడుతున్నట్లుగా డ్రోన్స్ ద్వారా పల్లెటూళ్ళను పైనుంచి మ్యాపింగ్ చేస్తారు అని ఒక పవర్‌ఫుల్ విజువల్ ఇమాజిన్ చేసుకోండి. పైనుంచి స్వామిలాగా సర్వే అండ్ మ్యాపింగ్ చేయడం. అదే స్వామిత్వ. ఎస్ అంటే సర్వే, వి అంటే విలేజెస్, ఏ అంటే అండ్, ఎం అంటే మ్యాపింగ్, ఐ అంటే విత్ ఇంప్రొవైజ్డ్, టి అంటే టెక్నాలజీ, విఏ అంటే ఇన్ విలేజ్ ఏరియాస్. మొత్తం కలిపి సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. ఈ ఫుల్ ఫార్మ్ మీద మల్టిపుల్ చాయిస్‌లో కన్‌ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి, ఒకటికి 2 సార్లు రాసి ప్రాక్టీస్ చేసుకోండి. అసలు ఈ స్కీమ్ ఎందుకొచ్చింది? గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ళు మరియు స్థలాలకు సరైన యాజమాన్య పత్రాలు అంటే అఫీషియల్ ఓనర్‌షిప్ డాక్యుమెంట్స్ లేదా పట్టాలు లేకపోవడం అనేది మన దేశంలో చాలా కాలంగా ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ సమస్య. వందల ఏళ్లుగా ఆ స్థలంలో నివసిస్తున్నా సరే, చేతిలో లీగల్ పేపర్ లేకపోవడం వల్ల స్థల వివాదాలు రావడం, అన్నదమ్ముల మధ్య గొడవలు రావడం, అలాగే ఇల్లు కట్టుకోవడానికి లేదా వ్యాపారం చేసుకోవడానికి బ్యాంక్ లోన్స్ దొరక్కపోవడం లాంటి తీవ్రమైన ఇబ్బందులు ఉండేవి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి ఒక పర్మనెంట్ చెక్ పెట్టడానికే 2020లో కేంద్ర ప్రభుత్వం ఈ స్వామిత్వ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా మరియు వేగంగా గ్రామాల్లో అమలు చేస్తోంది. దీని ప్రధాన లక్ష్యం గ్రామ కంఠం పరిధిలోని నివాస భూములకు చట్టపరమైన ప్రాపర్టీ కార్డులు పంపిణీ చేయడం. తద్వారా ఆ ఆస్తిని ఒక ఆర్థిక వనరుగా అంటే ఫైనాన్షియల్ అసెట్‌గా మార్చడం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పథకం కింద మొత్తం 1 క్రోర్ అంటే 1,00,00,000 ప్రాపర్టీ కార్డులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భారీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ టార్గెట్ 1,00,00,000 కదా! 1,00,00,000 అంటే కోటి. కోటి అనగానే కోటలాగా సౌండ్ వస్తుంది కదా! దీన్ని మన పల్లెటూరి ఎమోషన్‌కి కనెక్ట్ చేయండి. ప్రతి గ్రామీణ స్థలాన్ని వాళ్ళకి ఒక రాజు కోటలాగా ఫీల్ అయ్యేలా చేసి, ధైర్యంగా వాళ్ళకి ప్రాపర్టీ కార్డులు ఇచ్చారు అని ఒక ఎమోషనల్‌గా రిలేట్ చేసుకోండి. ప్రతి పల్లెటూరి ఇల్లు వాళ్ళకి ఒక రాజు కోట లాంటిది. కోట అంటే కోటి కార్డుల టార్గెట్. ఇందులో భాగంగా సెకండ్ ఫేజ్‌లో సుమారు 45,00,000 కార్డుల పంపిణీకి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మరి ఈ సర్వే ఎలా జరుగుతుంది? ఇది పాతకాలం నాటి చైన్ పట్టుకొని చేసే మామూలు మాన్యువల్ సర్వే కాదు. లేటెస్ట్ డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి గ్రామ కంఠం పరిధిలోని ఇళ్లను, ఖాళీ స్థలాలను అత్యంత ఖచ్చితమైన కొలతలతో సర్వే చేస్తారు. సర్వే పూర్తయిన తర్వాత ఎవరి స్థలం ఎంత అనేది ఒక డ్రాఫ్ట్ మ్యాప్ మరియు జాబితాలను తయారు చేసి అందరికీ కనిపించేలా గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తారు. దీనిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు రెవెన్యూ శాఖలు అన్నీ కలిసి సమన్వయంతో పనిచేస్తాయి. ఆ జాబితా చూసిన తర్వాత ఎవరికైనా అభ్యంతరాలుంటే
ఉదాహరణకు నా స్థలం పక్కింటి వాళ్ళ దాంట్లో పడింది లాంటి కంప్లైంట్స్ ఉంటే గ్రామ సభల ద్వారా ప్రజల అభ్యంతరాలను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరిస్తాయి. ఎవరికైనా తమ ఆస్తి వివరాలు తెలుసుకోవాలి లేదా డ్రోన్ సర్వే స్టేటస్ చెక్ చేయాలి అంటే అఫీషియల్ స్వామిత్వ డాష్‌బోర్డ్ వెబ్‌సైట్ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మీ భూమి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చునే మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అన్నది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎవరైనా అధికారులొచ్చి ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా ఇది ఎవరి భూమి అని అడిగితే ధైర్యంగా ఇది మీ భూమి అని చెప్పడానికి గవర్నమెంట్ ఈ డీటెయిల్స్ ఆన్‌లైన్‌లో పెడుతుంది. ఎవరి భూమి వాళ్ళదే అని కన్ఫర్మ్ చేయడానికి పెట్టారు కాబట్టి దీనికి మీ భూమి పోర్టల్ అని ఈజీగా లాక్ చేసుకోండి. ఇది మీ భూమి. కాబట్టి మీ భూమి పోర్టల్. దీనికోసం ప్రజలు ప్రత్యేకంగా మీ సేవకి వెళ్లి ఎలాంటి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం స్వయంగా డ్రోన్ సర్వే ద్వారా రికార్డ్స్ సిద్ధం చేసి ప్రజల చేతికి ఇస్తుంది. దీనిలో ప్రూఫ్స్ కింద ఆధార్ కార్డు లేదా పాత పన్ను రసీదులు, రేషన్ కార్డ్ లాంటివి ఉంటే సరిపోతుంది. వన్స్ ప్రాపర్టీ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు తమ ఆస్తిని అధికారికంగా ఎలాంటి భయం లేకుండా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అఫీషియల్‌గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరియు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు తెచ్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల గ్రామాల్లో ఆస్తి వివాదాలు పూర్తిగా తగ్గిపోతాయి. కోర్టుల చుట్టూ తిరిగే పనులు తప్పుతాయి. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు కూడా ఆస్తి పన్ను వసూలు చేయడం సులభం అవుతుంది. దానివల్ల పంచాయతీలకు సొంత ఆదాయం పెరుగుతుంది. నేషనల్ మీడియా మరియు పిఐబి బృందాలు కూడా ఈ డ్రోన్ సర్వే ఎలా జరుగుతుందో స్వయంగా వచ్చి పరిశీలిస్తున్నాయి. అంటే ఈ స్కీమ్‌కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఎగ్జామ్‌లో స్వామిత్వ ఫుల్ ఫార్మ్, డ్రోన్ టెక్నాలజీ వాడకం, ఏ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవాలి అన్న మీ భూమి పాయింట్ మరియు 1,00,00,000 టార్గెట్ లాంటి కీలకమైన పాయింట్స్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. గ్రూప్ 2 పేపర్ 2లో పంచాయతీరాజ్ చట్టం మరియు గ్రామీణాభివృద్ధి సిలబస్ లో కూడా ఇది చాలా క్రూషియల్ టాపిక్ కాబట్టి వీటిని ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా పదే పదే చదువుకోండి. సో ఫ్యూచర్ ఆఫీసర్స్ ఇవి ఈరోజు మనం డీటెయిల్డ్‌గా క్లియర్ కట్‌గా నేర్చుకున్న 3 అద్భుతమైన స్కీమ్స్. ఒకటి ఏపీ యూనివర్సల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ద్వారా 25,00,000 కవరేజ్. 2 వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పత్రికా మిత్రులకు ఆరోగ్య భద్రత. మరియు 3 స్వామిత్వ స్కీమ్ ద్వారా గ్రామీణ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి పాయింట్, ప్రతి నంబర్, ప్రతి తేదీ, ప్రతి జీవో నంబర్ మరియు ప్రతి కండిషన్ మీ మైండ్‌లో పర్మనెంట్‌గా ప్రింట్ అయిపోవాలి. ఇలాంటి డెప్త్ అనాలిసిస్ ఒక పథకం వెనుక ఉన్న అసలు కారణం. అందులో ఏపీపీఎస్సీ అడిగే ట్రాప్ క్వెషన్స్ మీకు మరెక్కడా దొరకవు. కేవలం మన స్కై అకాడమీ ప్లాట్‌ఫామ్‌లో మాత్రమే లభిస్తాయి. మీరింకా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా వెంటనే జాయిన్ అవ్వండి. అందులో రెగ్యులర్‌గా డైలీ కరెంట్ అఫైర్స్, పీడీఎఫ్స్, ఎంసీక్యూస్ మరియు అన్ని ఎగ్జామ్ అప్డేట్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటాము. అలాగే మన స్కై అకాడమీ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తప్పకుండా ఈ రోజే డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సచివాలయంకి సంబంధించిన స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో రికార్డ్ చేసిన ఎక్సలెంట్ కోర్సెస్ చాలా తక్కువ ప్రైస్‌కి అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియో మీకు క్లియర్‌గా అర్థమైందని, అలాగే మీ ప్రిపరేషన్‌కి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ తోటి ప్రిపరేషన్ మిత్రులకు, లైబ్రరీలో చదువుకునే ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరియు భవిష్యత్తులో వచ్చే అన్ని వాల్యుబుల్ వీడియోస్ కోసం మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఆల్. మీ లక్ష్యం వైపు కాన్ఫిడెంట్‌గా అడుగులు వేయండి. బాగా చదువుకోండి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.